హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము ఫ్రంట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూసేద్దాము. టక్సెస్తో సహా నేనైతే ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని మనమైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి లాస్ట్కి. దాని తర్వాత ఇక్కడ నేనైతే నెక్ హైట్ అయితే చూసుకొని మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే చేస్తున్నా. 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 అనమాట. అండ్ ఈ నెక్ కూడా మనకి కొంచెం క్రాస్గానే వస్తుంది, స్ట్రైట్గా అయితే ఏం రాదు. ఎందుకంటే ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ది. దాని తర్వాత ఇక్కడ నేనైతే ఆర్మ్ రోల్ మార్కింగ్ చేయడానికి మళ్ళీ నేనైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బాక్స్ ఎలా ఉండేనో ఫస్ట్ అలా అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది 1 ఇంచ్ ఉంది కదా, సో దాన్ని మళ్ళీ మనం 1.5 ఇంచ్గా అంటే హాఫ్ ఇంచ్గా మార్చి మళ్ళీ మనం ఇలా ఇంకొక ఆర్మ్ అనేది గీయాలి. అప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం కర్వ్ లాగా మంచిగా వస్తుంది అనమాట, కొంచెం కుచ్చులు రాకుండా. అండ్ దెన్ ఇక్కడ మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా, దానికోసం సంబంధించింది ఇవి. అండ్ కింద సేఫ్ పట్టి కోసం కూడా నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు సేఫ్ పట్టి అటు సైడ్ అయితే మనకు 3 ఇంచెస్ వచ్చింది కదా, సో ఇక్కడ నేను 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఇక్కడ షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి 13 ఇంచెస్కి ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇట్ లాస్ట్ది 3 ఇంచెస్ది అండ్ 2 ఇంచెస్ది మొత్తం ఇలా కలిపేసేయాలన్నమాట క్రాస్గా. కలిపేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది 3 ఇంచెస్, అట్లా లాస్ట్ ఏమో 2 ఇంచెస్కి వస్తుంది అనమాట. అండ్ ఇవి అయితే మార్కింగ్స్ దేనికి అంటే టక్సెస్కి అనమాట. ఈ టక్సెస్ 4 టక్సెస్ ఉంటాయి, 3 టక్సెస్ కూడా ఉంటాయి. సో ఈ టక్సెస్ గురించి మనము లాస్ట్లో మాట్లాడదాము. అండ్ ఇక్కడ నేనైతే మొత్తం కటింగ్ వీడియో కూడా చూపిస్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ కట్టింగే పోతుంది, సో అందుకని నేను కట్టింగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నా. ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఇక్కడ నేను మొత్తం కట్ చేసిన తర్వాత ఎలా ఉందని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంది మొత్తం కట్ చేసిన తర్వాత. అండ్ సేఫ్ పట్టి ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. సేఫ్ పట్టి ఇలా కట్ చేసిన తర్వాత మనకైతే షేప్ లాగా కనిపిస్తుంది, చూసారు కదా, ఇలా షేప్ వచ్చేస్తుంది. షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నేను టక్సెస్ కూడా ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తున్నా. ఇలా మార్క్ చేసుకున్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేనైతే కటింగ్ అనేది చేస్తున్నా. కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. కరెక్ట్ మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలా అయితే ఇలా పఫ్ లాగా లేస్తుందో సేమ్ అలాగే మీకు కనిపిస్తుంది. అండ్ ఇలా సేమ్ మార్కింగ్ చేసుకొని మీరు కనుక స్టిచ్ చేశారు అంటే కంఫర్టబుల్గా ఫిట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అయితే. ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూడండి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను కటింగ్ వీడియో, హ్యాండ్స్ కటింగ్ వీడియో కూడా పెడుతున్నాను చూడండి ఈ వీడియోలోనే. సో వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే ఇక్కడ కట్ చేసిన దగ్గర ఇలా స్టిచ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. సో దాని తర్వాత ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా సింపుల్ అనమాట. ఇలా చూసారు కదా మీరు, ఇక్కడ 2 ఫోల్డింగ్స్ ఉంది. ఇక్కడ నేను దీన్ని మళ్ళీ 4 ఫోల్డింగ్ చేస్తున్నా. 4 ఫోల్డింగ్ చేసి నేనైతే చిన్న హ్యాండ్స్ కట్ అయితే చేస్తున్నా. 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నేనైతే కటింగ్ అనేది చేస్తున్నా. 5 ఇంచెస్ కాబట్టి కింద సైడ్ వచ్చేసి ఒక 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఒక 2 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకోవాలి పైన సైడ్, హ్యాండ్ పైన సైడ్ అయితే. ఎందుకు అంటే మనకి భుజం దగ్గర ఉంటుంది కదా, భుజము అక్కడ ఫిక్స్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి మళ్ళీ కింది సైడ్కి మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు. దాని తర్వాత ఇలా మెల్లిగా మనమైతే అన్ని మార్కింగ్స్ని కలిపేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఫ్రంట్ సైడ్కి లోతు కట్ చేస్తాం కదా, హ్యాండ్స్కి కూడా మనం ఇప్పుడు బ్లౌజ్కి కట్ చేసినట్టే సేమ్ అలానే కటింగ్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా, ఆ 2 ఇంచెస్కి దగ్గరనే మనం సేమ్ అక్కడ నుంచి కొంచెం కింది సైడ్కి అంటే మళ్ళీ ఇంకో కింది సైడ్కి ఇంకొక 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ దగ్గరికి అయితే మార్కింగ్ అయితే చేసుకొని మళ్ళీ మనం అయితే కట్ చేసుకోవాలి. అది ఎలా అంటే హాఫ్ ఇంచో 1 ఇంచో పావు ఇంచో అలా మనం తీసుకొని
ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మనం మిడిల్ మార్కింగ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కొంచెం ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. దాని తర్వాత కటింగ్ చేసేసుకుంటే సింపుల్ అనమాట. ఇది మొత్తం అయితే లుక్. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. దీని తర్వాత ఇంకా మీకు ఇంకే వీడియోస్ కావాలనేది అయితే నాకైతే ఒకసారి కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఓకే, బాయ్ గైస్.